వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మండలం గొట్టిపల్లిలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ అర్చకులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు అనంతరం టీడీపీ నాయకుడు అవ్వ కుమార్ ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కె శేఖర్ రావు సిబ్బందితో వచ్చి పరిశీలించగా 5 శతమానాలు హుండీ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలు దారుణమని అన్నారు. నందలూరులో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, కల్తీన ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాసాంజనేయ స్వామి ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. కల్తీ మద్యం కేసులో 83 రోజులు జైల్లో ఉన్న జోగికి బుద్ధి రాలేదని మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు మండిపడ్డారు. ఆయన రోత మాటల వల్ల ఆలయ పవిత్రత దెబ్బతిన్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లి గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి సవితమ్మ సూచనల మేరకు పెనుగొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించి అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ అంబటి రాంబాబు, మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అని హెచ్చరించారు. మాఘ పౌర్ణమి ఆదివారం సెలవు దినం కావడంతో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆత్రేయపురం మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి ఉభయ గోదావరి జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో వేచి ఉన్నారు. గోవింద గోవింద స్మరణతో వాడపల్లి పొరువీధులు మారుమరుగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గారా మండలం కళింగపట్నం సముద్ర తీర ప్రాంతానికి మాఘమాసం శుద్ధ బహుళ మాఘ పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సనాతన ధర్మం ప్రకారం ఈ రోజున సముద్రంలో స్నానం చేస్తే పుణ్యంతో పాటు మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా మెరైన్ సిఐబి ప్రసాదరావు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాలవలస సమీపంలో తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. జాతీయ రహదారిపై వాహనాలు కనిపించినంతగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో పిల్లలు, వృద్ధులను బయటకు తీసుకువెళ్లవద్దని హెచ్చరించారు. ఈ పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వేటపాలెం మండలంలో రాత్రిపూట రోడ్ల మధ్య తాళ్లు కట్టి రోడ్లను పగలగొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి. R&B శాఖ అనుమతి లేకుండానే ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయంలో తాళ్లు కట్టడం వల్ల వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అక్రమ రోడ్ల తవ్వకాలను ఆపి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొయ్యలగూడెంలో సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఇటువంటి భాష వాడేవారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రామారావు అన్నారు.